హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇది మన పాలిష్ మిషను. ఇక చూడండి, ఫస్ట్ మనం మిషను స్మెల్ వస్తుందని చూస్తే ఇంకో ఈ 2 కాయలు పోయినాయి అనుకున్నాం. ఈ 2 కాయలు పోయినాయని చెక్ చేస్తే 2 కాయలు పోయినాయి, కాలిపోయినాయి. ఈ మోటార్ కాయలు ఇవి మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చిన. ఎలక్ట్రీషియన్ పిలుపుకొచ్చి రాసిస్తే కొనుక్కొచ్చిన. రాసిస్తే కొనుక్కొస్తే ఏమో మళ్ళీ బాగోలేదు అని అంటూ బాగోలేదని అంటే మళ్ళీ షాప్ కాడికి వెళ్ళి ఇంకో కాయలు కొనుక్కొచ్చాను. సేమ్ అలాంటివి కొనుక్కొచ్చి ఇగో ఎలక్ట్రీషియన్కి ఇస్తే ఇగో ఎలక్ట్రీషియన్ ఇంకో ఇలా రెడీ చేస్తుండు. ఇంకో ఎలక్ట్రీషియన్ వచ్చి ఇలా పొద్దుగూడి ఇదే పని. ఇంకో ఎలక్ట్రీషియన్ వచ్చి కాయలు రెడీ చేస్తుండు. మనకి సప్లై కోసం రెడీ చేపిస్తున్నా. మామూలుగా కాదు మామ, ఫుల్ చికాకు అయింది ఈరోజు. పని మొత్తం రివర్స్ అయింది. ఇట్లా కాయలు కొత్తవి కొనుక్కొచ్చాం. మళ్ళీ సేమ్ అదే అతన్నే తీసుకొని పోయి ఏ కాయలు అయితే కావాలో అవి తీసుకో అని చెప్పేసి తీసుకొని కాయలు అయిపోతే ఇలా స్మెల్ వస్తుంది. మళ్ళీ స్మెల్ వస్తుంది ఏందని చెక్ చేస్తే లోపల మొత్తం మిషన్ మొత్తం ఇప్పదీసి చెక్ చేస్తే ఏం జరిగిందంటే మిషన్ మోటార్ వైరింగ్ ఉంటుంది కదా మామ, వైరింగ్ మొత్తం కాలిపోయింది. మోటార్ మొత్తం మనకి ఈరోజు పని మొత్తం బొక్క. 5,000 మోటార్ వైరింగ్కి 5,000 అవుతుంది ఈరోజు. 5,000 అంటే మామ ఈ మిషన్ మోటార్కి వైరింగ్ చేస్తే. తక్కువ బడ్జెట్లో ఎక్కడ నువ్వు చేసేది ఉంటే కొంచెం చెప్పండి మామ. ఈ మిషన్ ఎలక్ట్రీషియన్ పిలిపించి మొత్తం మిషన్ మొత్తం బీకిచ్చిన. ఇది వైరింగ్ అయిపోయింది.